అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 26 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, అవి శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, శుభ పరిణామాల అశుభ పరిణామాల, వారి యొక్క సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడను, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడను, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా ఆలోచన శక్తి కలవారు. వీరు ఎంతో మంచి మనసున్నవారు. ప్రతి ఒక్క విషయం కూడా చాలా సుదీర్ఘ ఆలోచన కలవారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎవరో ఒకరు వీరిని మోసం చేసి ఉండవచ్చు. అటువంటి వ్యక్తిని మాత్రం మీరు జీవితంలో అస్సలు అయితే దగ్గరకు రానివ్వరు. చాలాసార్లు ఎన్నో త్యాగాలు చేసి ఉన్నారు. చాలా మందికి చాలా పనులను కూడా తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు. కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ మీలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే కనుక మీకు ఎంతో సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ అని అయితే చెప్పుకోవచ్చు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను ఎంతో ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా కూడా మీకు ఎంతో మనసు చాలా కలత చెంది ఉంది. ఒక ప్రత్యేకమైన రోజైతే రేపటి రోజున మీకు రాబోతుంది. గతంలో అనుభవించినటువంటి అన్నీ కూడా మళ్ళీ మీ ముందుకు రాబోతున్న మీ జీవితంలో ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా కించపరిచిన వ్యక్తులే, మిమ్మల్ని వినకుండా మీ నుండి వెళ్ళిపోయిన వ్యక్తులే మళ్ళా తిరిగి మీ జీవితంలోకి రావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఇది కర్మ ఫలితం అనేది చెప్పుకోవచ్చు. ఎవరినైనా అవమానించడం కానీ, సులువుగా చూడడం కానీ, వాళ్ళని చులకనగా చూడటం, ఇటువంటివన్నీ చేస్తే ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న మీ పని మీరు చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఎవరికి ఏది చేయరు, చెడు కోడరు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు తారుమారు కాబోతున్నాయి. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి నువ్వు అప్పట్లో చెప్పింది నిజమే, నేను చేసిన తప్పు, నేను చేశాను, ఈ పరిస్థితి కూడా మారవచ్చు అనే మాట కూడా మీ ముందు అనబోతున్నారు. ఎక్కడైనా ప్రయాణాలు చేయవలసిన వస్తే మాత్రం రేపటి రోజున ఉత్తర దిక్కు, ఈశాన్య దిక్కు ప్రయాణాలు చాలా శుభప్రదంగా అయితే ఉంటాయి. అటువంటి దిశల్లో ప్రయాణాలు చేయడం వల్ల ఎంతో మంచి శుభవార్తలు కూడా, లాభదాయకమైన అవకాశాలు కూడా మీకు మెరుగ్గా అయితే రాబోతున్నాయి. రేపటి రోజున ఎటువంటి పనిని ప్రారంభించినప్పటికీ కూడా ముందుగా భగవన్నామస్మరణ చేసుకొని మీరు పనిని మొదలు పెట్టడం ద్వారా తప్పకుండా మంచి శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. మీ మనసులో ఎంత బాధ ఉన్నా చాలా ఓపికగా ఉండడం ద్వారా, ఎంతో సహనంగా ఉండడం ద్వారా మీకు మంచి అనువుగా అయితే ఉండబోతుంది. దేవుడు ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా తట్టుకొని నిలబడవలసిన అవసరం కూడా ఉంది. క్షమిస్తే మీ యొక్క మనసు మరింత ఎక్కువ ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. అలాగే ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే ఉన్నారో వీరు అనుభవించిన అవమానాలు, అలాగే వీరు అనుభవించిన బాధలు ఏవైతే ఉన్నవన్నీ కూడా వీరికి తీరిపోయే సమయం అయితే దగ్గర రాబోతుంది. ఇప్పటి వరకు మీరు చూపించిన సహనం, ఒక మంచితనం, వాటికి ఫలితం తప్పకుండా అయితే మీకు దక్కబోతుంది. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారు ఎవరైనా చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి కలిసి వచ్చే అదృష్టం కూడా చాలా బాగా కనబడుతూ ఉన్నది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఈ యొక్క సూచనలు పాటిస్తే రోజంతా మంచిగా మెరుగ్గా అయితే శుభంగా మారే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఈ యొక్క రాశిగల వారికి తెలుపు, అలాగే ఎరుపు అనేది చెప్పుకోవచ్చు. ఎంతో శుభప్రదంగా అయితే ఈ రంగులు ఉంటాయి. వీటిని ధరించడం వల్ల చిన్న వస్తువునైనా, రుమాలనైనా దగ్గర ఉంచుకోవడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీలో మనోధైర్యం, గుండె ధైర్యం కూడా రెట్టింపు అవుతుంది. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1 అని చెప్పుకోవచ్చు. అలాగే 4, 8 అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క రాశి గల వారికి ఈ అంకెల ద్వారా కూడా ఎన్నో శుభ పరిణామాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఈ అంకెల నంబర్ల ద్వారా కూడా మీరు తీసుకోబోయే నిర్ణయాలు కూడా చాలా బాగా చక్కగా అనువుగా అయితే ఉంటాయి. మీ జీవితంలో ఒకప్పుడు ప్రత్యేకమైన పరిణామాలు కూడా కనబడుతున్నాయి. కానీ అవన్నీ కూడా ఇప్పుడు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మాటను లెక్క చేయకుండా ఆ వ్యక్తి ఇప్పుడు మీ పరిస్థితులు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఎప్పుడు ఒకే కాలం ఒకేలా ఉండదు కనుక అనుభవించిన బాధను తప్పకుండా దేవుడు చూస్తూనే ఉంటాడు. మాటలన్నింటినీ కూడా మీ దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఎప్పుడో నిశ్శబ్దంగా వెళ్ళిపోయినప్పుడు అదే వ్యక్తి మరలా ముందుకు వచ్చి మీ ముందు అయితే వాళ్ళ చేతులు జోడించి నించోబోతున్నారు.
అలాగే రేపటి రోజున శని ప్రభావం మీకు అధికంగా ఉంది. అలాగే సాధారణంగా జీవిత స్థాయిలో కష్టాలను చూసి ఎదుగుతూ ఉంటారు. వారి యొక్క విజయాల విషయంలో చాలా ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా తర్వాత చాలా సంసిద్ధంగా అయితే ఉంటారు. శని భగవాన్ యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. సహజంగా నీతి నిజాయితీగా ఎవరైతే ఓపికగా అయితే పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటూ ఉంటారో తప్పకుండా భగవంతుడు ఒక మంచి వరాన్ని అయితే ప్రసాదిస్తాడు. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే శనీశ్వరుని లేదా శివాలయానికి దగ్గరలో వెళ్ళడం, అలాగే దైవనామస్మరణ చేసుకోవడం కూడా చాలా మంచిది. రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం అమ్మవారికి కుంకుమ పూజ చేయడం, ఎర్రని తెల్లని పూలతో పూజించడం కూడా ఎంతో మేలుగా అయితే ఉంటుంది. ఎర్రని వస్త్రాలను దానం చేయడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం, అగరబత్తీలను వెలిగించడం, ఇంటి ముందు గుమ్మం ముందు స్వస్తికి గుర్తు వేయడం కూడా ఎంతో కలిసిబాటుకైతే నిదర్శనంగా అయితే ఉంటాయి. రేపటి రోజున తప్పకుండా కనకదార స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రాలు, విష్ణు సహస్రనామ స్తోత్రాలను పఠించడం లేదా వినడం ద్వారా ఎన్నో మంచి శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా ఎదురు వస్తూ ఉంటాయి. మీ ముందుకు మరలా మీ నుండి వెళ్ళిపోయిన ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, అటువంటి వారికి మీ ముందుకు నిలబడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు ఎంతో సహనంతో ఉండవలసిన అవసరం కూడా ఉంది. ఆ వ్యక్తి మీ ఎదుట నిలబడినప్పుడు మీరు కోపాన్ని ప్రదర్శించకుండా ఎంతో నీతిగా, నిజాయితీగా, ఓర్పుగా ఉండడం, ధర్మబద్ధంగా ఉండడం కూడా ఎంతో మేలు చేస్తుంది. రేపటి రోజున మిమ్మల్ని కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి కనుక తప్పకుండా పరీక్షా కాలం పూర్తయిన వెంటనే మీకు మంచి శుభగడియలు అయితే ఎదురు రాబోతున్నాయి. రేపటి రోజున మీరు గుడ్డిగా ఎవరినైతే అస్సలు నమ్మవద్దు, నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని దారుణంగా మోసం చేసే విధంగా కూడా కుట్ర పన్నుతూ ఉన్నారు. ఇంతవరకు పడినటువంటి కష్టాలు అనుభవించినటువంటి కూడా ఒక ఎత్తులా ఉంటే ఇప్పటి నుంచి భగవంతుడు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని కాస్త ప్రోత్సహించి ఆ ఎదుటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వారికి బుద్ధి చెప్పి మిమ్మల్ని జాగ్రత్త పడేలా చేయబోయే సందర్భాలు కూడా ఎదురు కాబోతున్నాయి. మిమ్మల్ని మంచి చక్కటి ప్రదర్శనతో చక్కటి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా ఒక మంచి బలమైన కుటుంబ బంధానికి కూడా చిహ్నంగా మారుతుంది. ధైర్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. అలాగే రేపటి రోజున అనుకోకుండా కాస్త లాభ నష్టాలు అటు ఇటు అయినప్పటికీ కూడాను పనితీరులో సజావుగా అయితే ధనలాభం, కనకవర్షం బాగానే ఉంటుంది. మీ యొక్క నిర్ణయాలకు అనుగుణంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సంతకాలు, షూరిటీ సంతకాలు తెల్ల పేపర్ల మీద పెట్టడం, గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్మడం చేయడం ద్వారా భవిష్యత్తులో నష్టాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది కనుక కాస్త ఆలోచించి అటువంటి పనులు చేసుకోవడం చాలా మంచిది. తల్లిదండ్రులను గౌరవించవాలి. అనుభవజ్ఞులైన మాటలను, సలహాలను, సూచనలను తీసుకోవడం కూడా మీకు ఎంతో శ్రేయస్కరంగా అయితే ఉంటుంది. ఒత్తిడి, ప్రశాంతత కాస్త అలసట తప్పకుండా అయితే యోగా, ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. రేపటి రోజున ఒక అగ్ని పరీక్ష అయితే మీ ముందుకు రాబోతుంది. ఓర్పుతో దాన్ని ఎదుర్కొన్నప్పుడు మీకు తప్పకుండా అయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. రేపటి రోజున మీకు ఎంతో మేలు ఫలితాలు వస్తూ ఉంటాయి. మీ నుంచి విడిపోయిన ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో, మీరు చీకొట్టి కాదని వెళ్ళిపోయిన స్త్రీ తిరిగి మరలా మీ దగ్గరకు అయితే మీ చెంతకైతే రాబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీకు ఎదుర్కోబోయే కొన్ని సమస్యలు కావచ్చు, సూచనలు కావచ్చు, ఆ స్త్రీ మీకు ఇవ్వబోయే సలహాలు కావచ్చు, తప్పకుండా మీరు జాగ్రత్తగా ఆ స్త్రీ పట్ల వ్యవహరించడం ద్వారా ఎంతో మంచి ఫలితాలు కూడా తప్పకుండా మీకు అయితే వస్తూ ఉంటాయి. మీకు పాత బాకీలన్నీ కూడా వసూలు అవ్వబోతున్నాయి. ఇచ్చిన అప్పులన్నీ కూడా తీరిపోతున్నాయి. సమయానికి డబ్బు చేతికి అందబోతుంది. తప్పకుండా అయితే ధనం మీ ఇంట నిలకడగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటిలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.